హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుంది. గ్రేటర్ సిటీలో ప్రభుత్వం వేస్తున్న భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మొన్న రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలకగా ఇప్పుడు కోకాపేటలో మరో భారీ వేలానికి సిద్ధమైంది హెచ్ఎండిఏ. నియోపోలిస్ లేఅవుట్తో 27 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరం 180 కోట్లు పలకవచ్చని రియాలిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ భూముల వేలానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. కోకాపేట్, మూసాపేట్లో భూముల వేలానికి రంగం సిద్ధం. కోకాపేట్ నియోపోలిస్లో 27 ఎకరాలు వేలం, మూసాపేట్లో 15 ఎకరాలు వేలం. కోకాపేట్లో ఎకరం 180 కోట్లు ధర పలకవచ్చని అంచనా. హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్థలాల అమ్మకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో మరిన్ని స్థలాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కోకాపేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో హెచ్ఎండిఏ భూములు వేలం వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కోకాపేట్లో భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. అప్పుడు ఎకరం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇక త్వరలో కోకాపేట్, నియోపోలిస్ లో వేలం వేసే భూములకు ఎంత ధర పలుకుతాయి అన్న విషయంపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేట్లోని నియోపోలిస్, కూకట్పల్లి పరిధిలో ఉన్న మూసాపేట్ వై జంక్షన్ వద్ద భూముల అమ్మకానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 42 ఎకరాల భూమిని వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. కోకాపేట్, నియోపోలిస్ లో 27 ఎకరాలు, కూకట్పల్లి వై జంక్షన్ వద్ద 15 ఎకరాల భూమి అమ్మకానికి సిద్ధమైనట్లు ప్రచారం. కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్ లో 27 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరా ప్రారంభ ధర 99 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక కూకట్పల్లి వై జంక్షన్ వద్ద 15 ఎకరాలు వేలం వేయనుండగా ఎకరా ప్రారంభ ధర 75 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల వేలం ద్వారా దాదాపు 4000 కోట్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఆన్లైన్ లో జరిగే ఈ వేలం పాటను నవంబర్ 24, 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 2022లో కోకాపేట్ నియోపోలిస్ లో జరిగిన వేలంలో ఎకరా 100 కోట్ల 75 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. ఒకవేళ ఈసారి వేలం జరిగితే కూడా భారీ స్పందన ఉంటుందని అంచనాలున్నాయి. ఈసారి కోకాపేట్ వేలంలో ఎకరం ధర సుమారు 180 కోట్ల మేర పలకవచ్చని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో టీజీఐఏసీ నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో 177 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ రికార్డును కోకాపేట్ నియోపోలిస్ బీట్ చేస్తుందన్న చర్చ రియాలిటీ వర్గాల్లో సాగుతోంది.